హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పబోయే న్యూస్ ఏంటంటే దేశమంతా షాక్ అయ్యే విధంగా ఒక వింత దొంగతనం జరిగింది. గతంలో సామెతలు ఉండే కదా, కాదేది కవితకు అనర్హం అని. ఇది ఇప్పుడు కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్లుగా ఒక వింత దొంగతనం చేశారు. అసలు వీళ్ళని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఎంత టాలెంటెడ్గా ఉన్నారంటారు చూసారా, అలాంటి దొంగలు వీళ్ళు. వీళ్ళు చేసిన దొంగతనానికి అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఒక పెద్ద వ్యవస్థ ఆగిపోయింది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, ఇంట్లో ఉండే బంగారం నగదు దొంగలించే రోజులైతే పోయాయి. ఇప్పుడు రోడ్లు, ఇనప బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, చివరికి చెరువులో నీళ్లను కూడా మాయం చేయడంలో బీహార్ దొంగలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. వీరు తాజాగా ఈ దొంగలు ఒక అడుగు ముందుకు వేసి ప్రాణాలకే ముప్పు తెచ్చే రైల్వే హైటెన్షన్ విద్యుత్ తీగలను ఎత్తుకుపోయారు. మామూలుగా తెలుసు కదా, మనకి కరెంట్ ట్రైన్స్ ఇప్పుడు విద్యుత్ నడిచేది పైన తీగలు ఉంటాయి. అవి అత్యంత శక్తివంతమైన 25 కిలోవాట్ 25,000 వోల్ట్ల కిలోవాట్ల పవర్ ఉంటుంది. జస్ట్ ముట్టుకుంటే మాడిపోతారు, అంత హెవీగా ఉంటుంది కరెంటు. హై టెన్షన్ ఓవర్ హెడ్ కేబుల్ను బీహార్కు చెందినటువంటి కొంతమంది దొంగలు చాకచక్యంగా కత్తిరించి దొంగిలించేశారు. ఏకంగా 100 మీటర్ల పొడవున్న, 1 మీటర్ కాదు 100 మీటర్ల పొడవున్న, అంటే ఒక పెద్ద లైన్ టు లైన్ అన్నట్టు, పోల్ టు పోల్ ఉన్నదే 2 పోల్లు ఉంటుందో మరి 100 మీటర్లు అంటే అంత వైర్ కట్ చేసేసారు. ఈ రాగి వైర్ని వాళ్ళు క్షణాల్లో మాయం చేశారు. పోనీ అది ఏమన్నా సప్లై లేదు ఈ టైంలోనే ఏమన్నా కట్ చేశారా అంటే లేదు. ఆల్రెడీ కంటిన్యూ కరెంటు సప్లై ఉంటుంది. అది మెయిన్ లైన్లోని కంటిన్యూ కరెంట్ సప్లై ఉంటుంది. ముట్టుకుంటే మాడిపోతారు. అలాంటి లైన్ని కరెంట్ సప్లై ఉండగా కట్ చేసి పట్టుకుపోయారు. కరెంటు సరఫరా అవుతున్నప్పటికీ ప్రాణాలకు తెగించి వాళ్ళు ఈ పని చేయడంతో అందరూ షాక్ అయిపోతున్నారు. ఈ భారీ చోరీ కారణంగా రైల్వే రక్షణ, సిగ్నలింగ్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా మొత్తం స్తంభించిపోయాయి. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి గంటల తరబడి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో అసలు ఏం జరిగిందో తెలియక చాలామంది కంగారు పడ్డారు. ఇది ఎక్కడ జరిగింది? ఈ దొంగతనం ఏదో మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఏదో ఎప్పుడో గంటకో లేకపోతే ఓ పూటకో రైలు వచ్చి అటువంటి ఏరియాలో కాదు. అడవిలోని నిర్మానుష్య ప్రాంతంలో కూడా కదా. రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే మెయిన్ లైన్ పాట్నా గయా రైల్వే లైన్ పరిధిలోని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిరంతరం ఈ రైళ్ల రాకపోకలు సాగే ట్రాక్పై ఇంతటి సాహసానికి ఎలా ఒడిగట్టారని అధికారులు కూడా ఇప్పుడు షాక్ అయిపోతున్నారు. ఈ విచిత్రమైన దొంగతనం వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు బీహార్ల యొక్క దొంగల యొక్క క్రియేటివిటీపై జోకులు కూడా వేస్తున్నారు. కాజేయడానికి కాదేది అనర్హం అని చెప్పేసి నిరూపిస్తున్నారు బీహార్ దొంగలంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా ఇదే బీహార్లో ఏకంగా రైలు ఇంజన్ కిలోమీటర్ పొడవున్న ట్రాక్ను కూడా దొంగలించిన రికార్డు బీహార్ దొంగలకు ఉంది. ప్రస్తుతం ఈ దొంగలించిన ముఠా కోసం అయితే కనుక రైల్వే పోలీసులందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఏకంగా 100 మీటర్ల వైరు, హై టెన్షన్ వైర్ని కొట్టేశారు సప్లై ఉండగా. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.